ఇది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిక్లరేషన్ దిస్ ఈజ్ నాట్ రిటన్ బై రఘునందన్ రావు, దిస్ ఈజ్ నాట్ రిటన్ బై భారతీయ జనతా పార్టీ, దిస్ ఈజ్ ఏ ఓల్డ్ డిక్లరేషన్. లడ్డూలు తయారు చేసేందుకు టెండర్ ఎట్లా పిలుస్తారో అట్లే అన్య మతస్థులు గుట్ట మీదకి వచ్చినప్పుడు ఈ సంతకం పెట్టాలనేది అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధన. ఈ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడం ఇష్టం లేని జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ లో సంతకం పెడితే తన మతస్థులకు ఎక్కడ కోపం వస్తుందో అని భయపట్టి ఈ రోజు నేను తిరుపతి పర్యటన అడ్డుకుంటున్నారు. నన్నే అడ్డుకుంటే దళితుల పరిస్థితి ఏంది అని అడుగుతున్నావు. ఎప్పుడు యాదికి వచ్చిరన్న దళితులు? ఎప్పుడు యాదికి వచ్చిరు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమైంది దళితులకి? తిరుమలకు పోతే ఎవరైనా దళితులను అడ్డుకున్నారా? సో నీ స్వప్రయోజనాల కోసం హిందూ సమాజంలో మళ్ళీ కులాల పేరిట పంచాయతీ పెట్టొద్దని మీరేదో అన్నారు కదా, మేమే హిందువులమని చెప్పుకుంటారు. హిందూ టార్చ్ బేరర్స్ అయిన బీజేపీ నాయకులను అడుగుతున్నా అన్నాడు. అందుకని నేను స్పందించాల్సి వస్తుందన్న. ఆయన మా పార్టీ పేరు తీసుకోకుంటే మేము స్పందించకపోతుంటుంది. సో దిస్ ఈజ్ నాట్ రిటన్ బై బీజేపీ, దిస్ ఈజ్ నాట్ రిటన్ బై చంద్రబాబు నాయుడు గారు, దిస్ ఈజ్ నాట్ రిటన్ బై జగన్మోహన్ రెడ్డి గారు. దిస్ ఈజ్ ఏ డిక్లరేషన్ విచ్ ఈజ్ ప్రిపేర్డ్ బై టీటీడీ. మీ నాయన గారు ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందు నుంచి ఉన్నటువంటి నిబంధన ఇది. దీనికి బీజేపీకి హిందూ టార్చ్ బేరర్స్కి ఏం సంబంధం? బరాబరి హిందూ మతం ఏం చెప్తుందో ప్రపంచం అంతా తెలుసు. అందరినీ గౌరవించేటువంటి సంస్కారం ఉన్నటువంటి పార్టీ హిందూ ధర్మంలోనే ఉంది. దాంట్లో తప్పు జరిగినప్పుడు ప్రశ్నించడం కూడా మా ధర్మంగా మేము భావిస్తాం. అందుకనే ప్రశ్నిస్తా అన్నాం తప్ప ఇంకొక రకంగా లేదు. మీరు వస్తా అంటే స్వాగతిస్తాం, కానీ డిక్లరేషన్ మాత్రం సంతకం పెట్టాలి. మీకు డిక్లరేషన్ మీద సంతకం పెట్టేందుకు మనసొప్పక మీరు మాట మారుస్తున్నారు తప్ప మీ రాకను మేము ఎవరం అడ్డుకోం. యూ సైన్ ద డిక్లరేషన్ అండ్ ప్లీజ్ కమ్ టు ద టెంపుల్. దిస్ ఈజ్ అవర్ సిన్సియర్ అపీల్ టు ఆనరబుల్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.